సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ ధర్మీబాయి దోకాన్. రచన డాక్టర్ సూర్య ధనుంజయ్. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉరుకుల పరుగుల జీవితాల్ని గడిపే వారిలో గోపాలనాయక్, సరోజ్బాయిల కుటుంబం ఒకటి. గోపాలనాయక్ హైదరాబాద్లో చదువుకున్నాడు. ఉద్యోగం కూడా హైదరాబాద్లోనే కావటంతో సిటీతో దాదాపుగా 50 ఏండ్ల అనుబంధం ఉంది. 30 ఏండ్లుగా నైట్ డ్యూటీలు, ఎక్స్ట్రా డ్యూటీలో పడి వారి సొంత ఊరైన తార్యానాయక్ తండాకు పోవడమే మానేశారు. పెండ్లికి ముందు, పెండ్లైన కొత్తలో అప్పుడప్పుడు తండాకు వెళ్లి వస్తుండేవారు. కొన్నేళ్ల క్రితం గోపాల తల్లిదండ్రులు కాలం చేయడంతో తండాలో ఎవరూ లేరని అక్కడికి పోవటం పూర్తిగా బంద్ అయిపోయింది. సరోజ తల్లిదండ్రులు కూడా వైజాగ్లో అన్న దగ్గర ఉంటున్నారు. అందుకే తండాకు వెళ్లడం తక్కువైపోయింది. గోపాల సరోజలకు 25 సంవత్సరాల కొడుకున్నాడు. పేరు భరత్. తల్లిదండ్రులలాగానే భరత్ ఎత్తుగా, అందంగా ఉంటాడు. తెలివిలోనూ చదువులోనూ ఫస్ట్. భరత్ ఓ రోజు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి, మమ్మీ, డాడీ, షీఈ్ కావ్య, వి బోత్ ఆర్ ఇన్ లవ్, ఐ వాంట్ టు గెట్ మ్యారీ అని తాను చెప్పదలుచుకున్న విషయాన్ని దడదడ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కొడుకు మాటల్లో ధైర్యాన్ని గమనించిన గోపాల వాళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వాడు. సరోజ మాత్రం ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయింది. ఒక్కగానొక కొడుకు ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. తన తమ్ముని కూతురు స్వప్నని తన కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడింది. కాని కొడుకు ఇలా సడన్ గా కావ్య బంజారా అమ్మాయి కాకపోవడంతో తను చాలా కంగారు పడింది. తనకు ఇష్టం లేదన్నట్టుగా కోపంగా బెడ్రూంలోకి వెళ్లిపోయింది సరోజ. తల్లి అలా వెళ్లడంతో భరత్ చాలా భయపడ్డాడు. తల్లి అంగీకారం లేనిదే భరత్ ఏ పని చేయడు. కాని తల్లిని చూశాక కావ్య, భరత్ల ముఖంలో ఏదో తెలియని భయం. ఏం చేయాలో తోచక బిక్కముఖం వేసి తండ్రి వైపు చూశాడు. వారి ఆందోళన గమనించిన గోపాల, సరోజా, ఒకసారి బయటికి రా, ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు, అంతేకాని ఇలా ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతే ఎలా? మనసులో ఉన్న బాధను బయటికి కనపడకుండా భార్యతో అన్నాడు. అయినా వాళ్ళిద్దరూ మేజర్లు. ఏ ఆర్య సమాజ్లోనో ఇంకెక్కడో పెళ్లి చేసుకోకుండా మన మీద గౌరవంతో ఇంటికి వచ్చి చెప్పారు. వారి విఘ్నతకు మనం కూడా విలువివ్వాలి కదా అన్నాడు గోపాల. ఆంటీ, మీరేది చెప్తే అదే చేస్తాం. మీ నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటాం. కాని బయటికి రండి ఆంటీ, మిమ్మల్ని ఒప్పించి మాత్రమే పెళ్లి చేసుకుంటాం ఆంటీ వినయంగా పలికింది కావ్య. అవును మమ్మీ, నువ్వేది చెప్తే అదే చేస్తాం అంటూ తల్లిని బతిమాలాడు భరత్. సరోజ ఒక్క క్షణం ఆలోచించింది. వాళ్ళందరూ తనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, అంతగా బతిమలాడటం ఎంతో మంచిగా అనిపించింది సరోజకు. బయటికి వచ్చి సరోజ సోఫాలో వాలిపోయింది. కొడుకు చేసిన పనికి తన బాధను గుండెల్లోనే దాచుకొని ఇలా అంది. నేను ఒప్పుకోవాలంటే 2 కండిషన్స్, వాటిని ఒప్పుకుంటేనే పెళ్లి అంటూ కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ గట్టిగా అన్నది. తన తల్లి సున్నిత మనస్కురాలని, మరీ కఠిన నిబంధనలేమీ పెట్టదని ఊహించిన భరత్ వెంటనే ఓకే మమ్మీ, మీరు చెప్పిన దానికి శిరసా వహిస్తామని బదులిచ్చాడు. అంతలోనే పనమ్మాయి అందరికీ టీ చేసి ఇచ్చింది. అందరిలో మౌనం రాజ్యమేలింది. కావ్య ఏం కండిషనోనని మనసులో ఉన్న భయాన్ని బయటకు కనిపించకుండా గోర్లు గిల్లుకుంటూ కూర్చుంది. నీ కండిషన్ ఏంటి సరోజా? అడిగాడు గోపాలనాయక్ ముగ్గురి వైపు చూస్తూ. ఇదిగో చూడండి, నావి 2 కండిషన్లు. 1, పెండ్లి మన సంస్కృతి ప్రకారం బంజారా డ్రెస్సులు, అలంకరణలతోనే జరగాలి. 2, తండాలోనే ఈ పెళ్లి చెయ్యాలి అనేది నా నిర్ణయం అని కఠినంగా, సూటిగా చెప్పింది సరోజ. అది విన్న కావ్య ఆశ్చర్యపోయింది. కావ్య సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. బంజారా వేషభాషలు విలక్షణంగా ఉండడమే కాకుండా ఆభరణాలు, బట్టలు చాలా బరువుగా ఉంటాయి. తన బాల్యంలో
ఒకరిద్దరు ఆ డ్రెస్సులో ఉన్న వాళ్ళను చూసి దడుచుకున్న విషయం, ఒకసారైతే ఒక లంబాడి స్త్రీని చూసినాక జ్వరం పట్టుకున్న విషయం కళ్ల ముందు గిర్రున తిరిగాయి. అమ్మో, ఇది చాలా కష్టం నేను అని మనసులోనే మెదులుతున్న భావాలను కంటితో చెప్పింది భరత్కు. ఏం చేయాలో అర్థం కాలేదు భరత్కు. అమ్మకు ఎలా సర్ది చెప్పాలో తోచడం లేదు. కాసేపు తండ్రి వైపు చూస్తూ ఉండిపోయాడు భరత్. అమ్మా, మన వివాహ ఆచారాలను ఇప్పుడెవరూ పాటించడం లేదు కదమ్మా. కావ్య సిటీలో పెరిగిన అమ్మాయి. మన కల్చర్లో పెళ్లి అంటే నెలల తరబడి జరుగుతాయని నా చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది. కాని ఇప్పుడెలా మమ్మీ అని సాగదీస్తూ కావ్య వైపు చూశాడు. కావ్య ముఖం వాడిపోయింది. భరత్ తండ్రి దగ్గరికి వెళ్లి, డాడీ, ఇప్పుడెలా, ఏం చేద్దాం అని అన్నాడు. భరత్, అమ్మ చెప్పింది వాస్తవమే. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మన సంస్కృతి సంప్రదాయాలు, కట్టు బొట్టు జుట్టును మరవకూడదు. నేను హైదరాబాద్లో చదువుకున్నా కూడా నా పెళ్లి సంప్రదాయబద్ధంగా తండాలోనే జరిగింది. మా దొర ఎంత వద్దన్నా కూడా మా అమ్మా నాన్న ఒప్పుకోలేదు. అవును, నేను నీకు చెప్పలేదు కదా, నా చిన్నప్పుడు రామ్రెడ్డి దొర ఇంట్లో జీతం ఉన్నా. అక్కడ దొరకు వాళ్ల అన్నదమ్ములతో గొడవలు జరగడంతో బతకడానికి పట్నం వచ్చేసినారు. వాళ్లతో పాటు నన్ను కూడా పట్నానికి తీసుకొచ్చినారు. పట్నం వచ్చినాక ఇంట్లో పనంతా అయిపోయినాక రాత్రుళ్ళు మా చిన్నదొర నన్ను రోజు చదివిస్తుండే. అట్లా 10వ తరగతి పరీక్ష రాసిన. ఆ తర్వాత ఇంటర్ ఒక్కసారికే పాస్ అయి డిగ్రీలో జాయిన్ అయినా. ఇట్లా నేను చాలా కష్టపడి పగలు పనిచేస్తూ రాత్రిపూట చదువుకున్నా. సరే, ఇప్పుడు నా కథ ఎందుకులే బేటా. కాని డాడీ, ఇప్పుడు మన వాళ్ళందరూ ఆధునిక పద్ధతులనే అనుసరిస్తున్నారు. మన కల్చర్ ఎప్పుడో మర్చిపోయాం కదా. సిటీలో మనం ఎన్నో బంజారా ఫ్యామిలీల పెళ్లిలకు వెళ్ళినాం. వాళ్లు కూడా మోడర్న్ స్టైల్లోనే పెళ్లి చేసుకున్నారు. పైగా అప్పటి డ్రెస్సులు, ఆర్నమెంట్స్ ఇప్పుడెక్కడ దొరుకుతాయి డాడీ అని ఆందోళనగా అడిగాడు భరత్. అట్లా అంటావేందిరా, మీ మమ్మీ చెప్తుంది కరెక్ట్. మనం మన కల్చర్ని మనమే బతికించుకోవాలి. వెతికితే సిటీలో ఎక్కడో ఓ చోట మన బంజారా షాపులు ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ మన జాతిపై రీసెర్చ్ చేశారు. ఏమైనా తెలిసేమో కనుక్కుంటా అన్నాడు కాస్త అరిచినట్టుగా. డాడీ, నేను కావ్యతో మాట్లాడాలి ఒకసారి. తనేమంటుందో, తన అభిప్రాయం ఏమిటో. కావ్య, ఏమంటావ్ అడిగాడు భరత్. కావ్య వెంటనే, మా మమ్మీ డాడీలకు చెప్పాలి. నేను మన పెళ్లి విషయం వాళ్ళకి చెప్పనే లేదు అంది కావ్య. కావ్య తల్లిదండ్రులది హైదరాబాదే. కాని బెంగళూరులో స్థిరపడ్డారు. పెళ్లి ముచ్చట్లు ఫోన్లో చెప్తే బాగుండదని ఆ రోజు రాత్రే రైల్వే స్టేషన్కి వెళ్లి ట్రైన్ ఎక్కింది కావ్య. రైలు కదిలింది. కావ్య మనసు రైలు కంటే వేగంగా పరిగెడుతోంది. తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలో, ఏం చెప్పాలో ఎటూ అర్థం కావడం లేదు. మనసంతా ఆలోచనలతో కమ్ముకున్నది. భరత్, ఆంటీ, అంకుల్ అందరూ మంచివారే, మంచి ఫ్యామిలీ. కాని ఆంటీ ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు. ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి ఎప్పుడు జారుకుందో. కావ్య లేచేసరికి ట్రైన్ బెంగళూరుకు చేరుకుంది. ఇంటికి వెళ్లిన కావ్యకు, ఏందే చెప్పా పెట్టకుండా వచ్చావు? వస్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు అన్నది కావ్య వాళ్ళ అమ్మ. కావ్య ఏమీ మాట్లాడకుండా ముభావంగా ఉంది. మాట్లాడవేంటే అంటూ, కాళ్ళు చేతులు కడుక్కో, అన్నం పెడతాను అంది. ఏం లేదు మమ్మీ. ఆ చెప్పు, ఏంటో మళ్ళీ అదే ప్రేమగా అడిగింది. తర్వాత మెల్లిగా భయపడుతూ, ఒప్పుకుంటుందో లేదో మనసులో అనుకుంటూ తన పెళ్లి ప్రస్తావన, భరత్ ఫ్యామిలీతో జరిగిన ముచ్చట అంతా మెల్లగా చెప్పింది. హైదరాబాద్లో గోపాలనాయక్ పక్కిల్లే కావ్య వాడది. గోపాల ఫ్యామిలీ గురించి, మంచితనం, సింప్లిసిటీ అంతా వారికి తెలుసు. అయినా కులం అడ్డం వచ్చింది. లంబాడీల ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబొట్టు పూర్తిగా మనకు విరుద్ధంగా ఉంటాయి. వద్దు బిడ్డా అని సర్ది చెప్పబోతుంది. కాని కావ్య, నేను భరత్ 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. భరత్ లేకుండా నేనుండలేను అని తల్లితో చెప్పింది. ఎలాగైనా నువ్వే డాడీని ఒప్పించు అని తల్లిని వేడుకుంది. వాళ్లకు
కావ్య ఒక్కగానొక్క కూతురు. అందుకే కూతురి నిర్ణయాన్ని కాదంటే పరిణామాలు ఎలా ఉంటాయోనని భయపడింది కావ్య తల్లి. మెల్లగా భర్తకు బిడ్డ మనసులోని మాట చెప్పింది. ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు. కావ్య తండ్రి అభ్యుదయ భావాలు కలిగిన వారు కనుక మంచి రోజు చూసుకుని హైదరాబాద్కు వచ్చి మాటా ముచ్చట చేసుకుని పెళ్లి తేదీ ఖరారు చేసుకున్నారు. పెళ్లి షాపింగ్ కోసమని బంజారాహిల్స్లోని తండ్రి చెప్పిన బట్టల దుకాణానికి బయలుదేరారు భరత్ కావ్యలు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, క్లాత్ షోరూంలు ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కడా ధర్మీబాయి దుకాన్ కనిపించలేదు. చివరకు ఒక వీధి సందులో బంజారా డ్రెస్ అద్దాలతో మెరుస్తూ కారుపై ఫోకస్ పట్టంతో అటువైపు వెళ్లి చూస్తే ఆశ్చర్యం. ఆ షాపు చిన్నగా టైలరింగ్ షాప్ సైజులో ఒకే ఒక్క రూంలో ఉంది. కారు కూడా వెళ్లలేని ఆ సందులోకి మెయిన్ రోడ్డు పక్కన కార్ పార్కింగ్ చేసి షాప్ వైపు నడిచారు ఇద్దరు. పేరుకి చిన్న దుకాణమే అయినా ముస్తాబు ఎంతో ముచ్చటగా ఉంది. ఫ్లెక్సీలు, బ్యానర్సు, రేడియం స్టిక్కర్లు కాకుండా నల్లటి బ్యాక్గ్రౌండ్ పై పసుపు పచ్చ రంగుతో ధర్మీబాయి దుకాన్ అని చేతిరాతతో రాసిన అక్షరాలు వారి మనసుకి హాయిగొలిపినాయి. సమంత, అనుష్క లాంటి సినిమా వాళ్ల బొమ్మలు ఇతర బట్టల షాపుల్లో లాగా పెట్టిలేవు. లంబాడి యువతులు పెళ్లిళ్లలో, తీజ్ పండుగలలో ఆటలాడినవి, పత్రికలో వచ్చిన పేపర్ క్లిప్పింగులు అతికించి ఉన్నాయి. ఏసీ లేదు కాని చల్లగా తగులుతోంది. ఫ్రిడ్జ్ లేదు, ఆక్వా లేదు. కాని మెట్లెక్కగానే పక్కనే ఒక మట్టి కుండ, అందులో చల్లటి నీళ్లున్నాయి. ఎక్కడ చూసినా గవ్వలు, మువ్వలు, పూసలు, కుట్లు అల్లికలతో చేసిన బట్టలు, ఆభరణాలు వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఆ వాతావరణం అంతా చూడగానే పంజరంలో బంధించిన చిలుక ఎగిరిపోయి చెట్టుకు వేలాడుతున్న గడ్డిపోచల గూటిలోకి చేరినట్లు అనిపించింది వారికి. షాపులో వర్కర్లెవరూ కనిపించడం లేదు. కాని ఒక 60 ఏళ్ల బామ్మ మాత్రం బండలు ఊడుస్తూ కనిపించింది. ఆమె ముగ్గుబుట్టలా ఉన్న తెల్లటి జుట్టుతో, కాస్త ముడతలు పడిన మోముతో, చేతిమీద, ముఖం మీద పచ్చబొట్లతో, నడుముకి ఒక అందమైన పూసల అలికలతో ఉన్న గుడ్డ సంచితో ఏదో తెలియని ఆకర్షణగా కనిపించింది వీరికి. దాదీ, షాప్లో ఎవరూ లేరా? షాప్ ఓనర్ ఎప్పుడొస్తారు అని అడిగారు. ఓనరు, వర్కరు అన్నీ నేనే బేటా, బోసినవుతో బదులు పలికిందామె. ఆ మాటలు విన్న కావ్య, భరత్లకు ఆమెపై గౌరవమే కాదు, భక్తి కూడా ఏర్పడింది వెంటనే. మీరు గ్రేట్ దాదీ అంటూ దండం పెట్టారు. వారు అడిగిన మాటలన్నింటికీ ఎంతో ప్రేమగా స్పందించింది ధర్మియాడి. ఆమె మాటలకు మంత్రముగ్ధులైన ఆ జంట, దాదీ, అసలు మన బంజారా డ్రెస్సులు, అలంకరణలు ఎందుకు ఇలా ప్రత్యేకంగా ఉన్నాయో చెప్పరా అంటూ చనువుగా అడిగారు. మనది చాలా గొప్ప జాతి బేటా. మన సంస్కృతి, ఆచారాలు వందల వేల సంవత్సరాల సంధి కొనసాగుతున్నాయి. కాలం మారింది, అందరూ మారిపోయిండ్రు, కాని మనం మారలేదు. అంతేకాదు బేటా అంటూ గబగబా చెప్పసాగింది ఆమె. మన తొలినాళ్లలో పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజుని గోరీ అనే తురకాయన కండ్లు పీకిస్తే చివరికి పృథ్వీరాజు ఆ గోరిని చంపిండు. అప్పుడు గోరీ సైన్యం చంపేస్తదేమోనని అడవులకు పోయినమంట. అప్పటి సంధి గీ రంగురంగుల బట్టలు గట్టటం, ఒళ్లంతా నగలు దొడుక్కుంటా అడవి జంతువుల నుంచి కాపాడుకున్నారంట. తనకు తెలిసిన విషయాన్ని వచ్చేరాని తెలుగు భాషలో ఇంకా ధారాళంగా చెప్పసాగింది. ఆ మాటలు వింటున్న వారికి ధర్మియాడి అక్షరాలు నేర్వని టీచర్లాగా, పట్టా పొందని పరిశోధకురాలిలాగా అనిపించింది. ఆమె చెప్పడం వల్ల వారి జాతి గురించి కొత్త విషయాలెన్నో తెలిసాయి వారికి. ఇగో బేటా, అమ్మాయి డ్రెస్సు అంటూ పాటేర్ ఫ్యాట్యా, ఖాళీ, టుక్రీలను టేబుల్ మీద పెట్టింది. అబ్బాయి డ్రెస్సు అంటూ ఫాంగ్డి, జాగ్లా, ధోతి, క్వాల్, బర్చీర్ కోత్లీ, కల్చీర్ కోత్లీ అంటూ టేబుల్ మీద పరిచి చూపించింది. ఆ రంగురంగుల బట్టలు చూడగానే వారి కన్నులు జిగేల్మన్నాయి. అన్నీ కుప్పలు పోసినట్లున్న రంగురంగుల వస్త్రాలు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలాగా ఉంది ఆ దృశ్యం.
ఆ బుట్టల్లోంచి పట్టులంగాన్ని మురిపంగా ఒంటిమీద వేసుకుని చూసుకుంది కావ్య. గూంటోని తలమీద కప్పుకుంది. వాటిని ఇరువురూ వేసుకొని సెల్ఫీ తీసుకుని మురిసిపోయారు. ఆనందాల్ని చిందిస్తున్న వారి ముఖాల్ని చూసి ధర్మియాడి ముఖం వెలిగిపోయింది. కాసేపు కాగానే కావ్యకి తాను ధరించిన దుస్తులు బరువుగా అనిపించి తీసివేస్తూ, దాదీ, ఏంటి మీ వస్త్రాలు ఇంత భారీగా ఉన్నాయి? మీరెట్లా వేసుకుంటారు రోజు? వీటిని వేటితో తయారు చేస్తారు? ఎవరు తయారు చేస్తారు? అంటూ ప్రశ్నలు గుప్పించింది కావ్య. ధర్మియాడి సన్నగా నవ్వుతూ, బేటా, నీకిది కొత్త గదా, గిట్లనే ఉంటది. మాకు మాత్రం అల్కగానే ఉంటాయి. కడుపులో బిడ్డ కన్నతల్లికి బరువు కానట్లే కప్పుకునే వస్త్రం బంజారాలకు బరువుగా అనిపించదు బేటా అని బదిలిచ్చింది ధర్మియాడి. దాదీ, మీ దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. అమూల్యమైన విషయాలు తెలిశాయి. ఈ జాతి గొప్పతనం నాకు ముందు తెలీదు. ఇప్పుడు మీ వల్ల తెలిసింది. దాదీ, మా పెళ్లి బట్టలన్నీ మీరే కుట్టివ్వాలి అంటూ ఆమెను హత్తుకుంది కావ్య. సరే అన్నట్లుగా సన్నగా నవ్వింది ధర్మియాడి. మా బంజారా సంస్కృతి సంప్రదాయాల్ని బతికించాలన్న ఉద్దేశంతో ఈ షాపు నడుపుతున్నా. ఎక్కువ తక్కువ లాభం కూడా చూసుకోను అంటూ కాస్త భారంగా చెప్పింది. చూసావా కావ్య, మా బంజారాల గొప్పతనం, జాతిని ఎంతలా ప్రేమిస్తారో. కావ్యవైపు చూస్తూ కనుబొమ్మలెగరేశాడు భరత్. ఓ చిరునవ్వు నవ్వుతూ సూపర్ అన్నట్టుగా చెయ్యి చూపించింది కావ్య. దాదీ, చెప్పండి, ఇవన్నీ ఎలా కుడతారు? కావ్య ధర్మియాడిని మళ్ళీ అడిగింది. నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు బేటా? దాదీ, నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదువుతున్నా. ఇందులోని టెక్నిక్స్, డిజైనింగ్ నాకు ఉపయోగపడుతుంది. సరే బేటా, నీకు అక్కరకు వస్తుందంటే చెబుతా అంటూ మొదలుపెట్టింది. దాదీ, మీకు అభ్యంతరం లేకుంటే మీరు చెప్పేది రికార్డ్ చేసుకుంటాను అన్నది ఫోన్ ఓపెన్ చేస్తూ కావ్య. సరేనన్నట్టుగా తల ఊపింది ధర్మియాడి. బేటా, మా లంబాడీలు బట్టలు స్వయంగా వారే కుట్టుకుంటారు. కుట్లు అల్లికలలో మాకు చెయ్యి బాగా తిరిగి ఉంటుంది. ఈ పని మా పూర్వీకుల నుండి మాకు అబ్బింది. వస్త్రం కుట్టడానికి కావలసిన గుడ్డను, అద్దాలను, పూసలను, రంగుదారాలను అంగడికి పోయి రంగ్రేజీ బజార్లో తెచ్చుకుంటాం. ఒక్కో వస్త్రం కుట్టడానికి చాలా టైం పడుతుంది. డిజైన్ ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి రోజులు నెలలు కూడా పడతాయి. అందుకే మా జాతిలో పెళ్లిళ్ళు నెలల పాటు జరిగేవి అప్పట్లో. హోలీ వస్త్రాలు, తీజ్ వ్యాయా వస్త్రాలు, రోజు వేసుకునే వస్త్రాలు ఒక్కటేంటి బేటా, ప్రతీదీ మావాళ్లే కుట్టుకుంటారు. ఇప్పుడు ఊరోళ్ళ లెక్క అందరిలాంటి బట్టలు కడుతున్నారు. కాని అప్పుడైతే అందరూ మా వేషధారణలోనే అందంగా దుర్గమ్మలా ఉండేవారు. ఏ జాతి వాళ్లకు లేని సొమ్ములు, ఏషం మా జాతికే ఉంది. అది మాకే సొంతం. కాని ఇప్పుడు మావాళ్లు కూడా మర్చిపోయినారు. అప్పుడప్పుడు అంటే పండగలకు, పబ్బాలకు వేస్తున్నారు బిడ్డా. ధర్మియాడి చెప్తుంటే నిశ్చేష్టులైపోయి కదలకుండా శ్రద్ధగా వింటున్నారు భరత్, కావ్యలు. ఇంతలో ధర్మియాడి టేబుల్ మీద ఒక వస్త్రాన్ని తీసి చూపుతూ, బేటా, దీన్ని ఫేట్యా అంటారు. దీనికి వెడల్పైన లేపో అనే నడుము పట్టీని కుడతాం. లంగాకు అంచున లామన్ కుడతాం. ఇవి ఎక్కువ ఎర్రటి రంగులోనే ఉంటాయి అని చెప్పింది. ఇంకొక వస్త్రం తీసుకొని దీన్ని కాళీ అంటారు. దానికి వెండి మువ్వలు, దియాని అనే వెండి బిల్లలు కుడతాం. అద్దాలు, పూసలు జతచేసి కాళీ దగదగా మెరిసేలా కుడతాం. ఇంకొకటి తీసి ఇది టుక్రి అంటే ముసుగు. దీని మధ్యలో పువ్వులాగా కుట్టి నలువైపులా దారాల కుచ్చులను కుడతాం అంటూ వరుణి వస్త్రాలు కూడా తీసి ఎంతో ఆనందంగా చూపించి వివరంగా చెప్పింది. ఆమె అలా చెప్తూ ఉంటే బంజారా దేవతే ధర్మియాడి రూపంలో వారి జాతి ఔన్నత్యాన్ని చెప్తున్నట్టు అనిపించింది వాళ్ళిద్దరికీ. ఒక్క వస్త్రాలే కాదు, చెవిబుట్టలు, పాపిడి బిళ్ళలు, జడగంటలు, ముక్కుపోగు, కంఠాభరణాలు,
పూసల హారాలు, దండలు అన్నీ మా బంజారాలు పెట్టుకునే నగలమ్మా అంటూ టేబుల్ మీద ఆ వస్తువులన్నింటినీ పోసింది. ఆ వెండి వెలుగులకు ఆ షాపంతా తలతలా మెరుస్తుంది. ఎప్పుడూ బంగారాన్ని, డైమండ్ రింగ్స్ ని చూసి ఆభరణాలంటే అవే అనే ఊహలో ఉన్న కావ్య కండ్లు ఒక్కసారిగా తామర పువ్వుల్లా వెడల్పుగా విచ్చుకున్నాయి. జీవితంలో అంత అందం ఎప్పుడూ చూడనట్టు తనువంతా పులకించింది ఆమెకు. వాటినన్నిటినీ దోసిట్లోకి తీసుకుని, వీటి పేర్లేంటి ధర్మియాడి అని సంబరంగా అడిగింది. ఒక్కొక్కదాన్ని పట్టుకుని చూపుతూ, ఇది ముగ్రి, ఇది పక్క పినోసి, ఇది టీకి, గిదేమో కన్య, మర్కి, బూర్య, హంస్లీ, ముంగార్హర్ అని ఎంతో ఓపికతో పసుపచ్చగా విచ్చుకున్న మోముతో చెప్పింది ధర్మియాడి. కావ్యకు బంజారాల మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఎంత అందమైన వస్త్రాలు, ఆభరణాలు అని పులకించిపోయింది కావ్య. తాను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదువుతుంది కాని ఇన్ని రకాల ఆభరణాలు, అలంకరణలు ఏ ట్రెడిషన్లోనూ, ఏ ఫ్యాషన్ షోలోనూ ఆమెకు ఎదురుపడలేదు. ఇన్ని వస్తువులు ఒక మనిషి ధరించగలడా అంటూ ధర్మియాడి ముందు సంశయం వ్యక్తపరిచింది. హా, ధరించాలి బేటా. ఇంకా ఆయుధాలు కూడా పూర్వం రోజువారీ ఆహార్యంలోనే ధరించేవారట. కాలక్రమేణా అలవాట్లు మారినాయి. గీ బట్టలన్నీ వేసుకొని వెండి నగలు పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటారు అన్నది ధర్మీబాయి. వారికి కావలసినవన్నీ ఎంపిక చేసుకొని, మా పెళ్లికి ఇంకా నెల రోజులున్నాయి, వారం రోజుల ముందు వచ్చి అన్నీ తీసుకెళ్తాం అని ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్గా 10,000 ఇచ్చి బయటకు కదిలారు. అనుకున్నట్లుగానే బంజారా ట్రెడిషన్లో వస్త్రాలు దొరికినందుకు గోపాల, సరోజలు ఎంతో సంతోషపడ్డారు. పెళ్లికి వారం రోజుల ముందే తండాకు వెళ్ళాలి. అక్కడ పెళ్లి పందిరి, తండాలోని బంధువులను పిలవటం, ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలని అందరూ మాట్లాడుకున్నారు. ఒక్కడే కొడుకు కనుక అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలనుకున్నారు భార్యాభర్తలిద్దరూ. పిల్లలిద్దరూ తమ మాటలను, తమ సంప్రదాయాల్ని గౌరవించినందుకు లోలోపల సంబరపడ్డది సరోజ. వారం ముందుగా వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన తమ బట్టలను తెచ్చుకున్నారు కావ్య, భరతులు. ఆ తర్వాత పెండ్లి తండాలో బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. హచారా పచారా, డోరన్ బాంధేరో, వ్యాయం బాంధేరో, తర్వాత తాంగ్డి, బారాకడేరో నొక్తా నిర్వహించారు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడు, వధువుల బట్టలు, ఆభరణాల గురించే మాట్లాడుకున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంటున్నా కూడా తమ మూలాలను మర్చిపోకుండా సంప్రదాయంగా వివాహం చేసినందుకు పెళ్లికి వచ్చిన వారంతా సరోజ, గోపాల్ నాయకులను వేణోళ్ల పొగిడారు. తార్యానాయక్ తండాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన బంజారా పెండ్లి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు కావ్య డ్రెస్ ఎక్కడ కొన్నావని అడగగా షాప్ ఫోటో పెట్టి దాని కింద ధర్మియాడిని ఇంటర్వ్యూ చేసిన వీడియోని పోస్ట్ చేస్తూ, ఇగో ఈ దుకాణంలోనే నా డ్రెస్ సీక్రెట్ అంటూ చెప్పింది కావ్య. ధర్మీబాయి బంజారా డ్రెస్ల అల్లికలు, కుట్ల గురించి చెప్పిన వీడియో కొన్ని రోజుల్లోనే లక్షల వ్యూస్ పొందింది. అదొక ఫేమస్ అయిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కలే కాక ఇతర రాష్ట్రాల నుంచి బంజారాలు, ఫ్యాన్సీ డ్రెస్ల షాపు వారు వచ్చి ఆ షాపులో బట్టలు కొనటం మొదలుపెట్టారు. భరత్ పెళ్ళయి సంవత్సరం గడిచింది. అతని LLB చదువు పూర్తయింది. ఇప్పుడు కోర్టులో లాయర్గా పనిచేస్తున్నాడు. రోజులాగే ఆ రోజు హైకోర్టుకు వెళ్తున్నాడు భరత్. కారు పంజాగుట్ట దగ్గరికి రాగానే రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆపాడు. పంజాగుట్ట చౌరస్తాలోని సిగ్నల్ సిటీలోని హెవీ ట్రాఫిక్ ఏరియాలో ఒకటి. సిగ్నల్ దాదాపు 8 నిమిషాలుంటుంది. అప్పటికి ఆ రోడ్డంతా కార్లు, బైకులతో నిండిపోయింది. భరత్ కారు ముందు 20 కార్ల దాకా ఉన్నాయి. ఆ కార్ల సందుల్లో ఎవరో ముసలావిడ చేతిలో పేపర్ల పొట్లాలు పట్టుకొని
నెత్తిన ఒక గంపనెత్తుకుని ఏదో అమ్ముతున్నట్లు కనిపించింది భరత్కి. ఇక్కడ కార్లు స్పీడుగా పరుగులు తీస్తాయి. ఏదైనా తగిలితే ఏమైనా ఉందా? పాపం, ఈ వయస్సులో ఈమెకేంటో ఇంత కష్టం అనుకున్నాడు మనసులో. అంతలో గ్రీన్ సిగ్నల్ పడింది. కారు ముందుకు పోనిచ్చి చూడగా ఒక క్షణం ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ బుట్టలో పల్లీలు పెట్టుకుని అమ్మే ముసలమ్మ ఎవరో కాదు, వారి పెళ్లికి వస్త్రాలు కుట్టించిన ధర్మీయాడినే. కారు రోడ్డు పక్కకు ఆపి షాక్లోంచి తేరుకుని దగ్గరికి వెళ్లి చూశాడు. అనుమానం లేదు, ఆ దాదీనే. వెంటనే ఆమె నెత్తిన బుట్టను చేతిలోకి తీసుకొని రోడ్డు దాటించి తన కారులోనే వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నాడు. ఒంట్లో సత్తువ లేక శక్తి లేక వణుకుతున్నా కూడా ఆ చేతులతోనే బాటిల్ తీసుకొని నీళ్లు తాగింది. యాడీ, గుర్తుపట్టినవా అని అడిగాడు. పరీక్షగా చూస్తూ గుర్తుపట్టలేదన్నట్టుగా తలూపింది. నేను భరత్ని. నా పెళ్లి బట్టలు నీ షాప్లోనే కొన్నాం. కాస్త గుర్తుపట్టినట్టుగా తలూపింది. మీకు షాపు ఉంది కదా, ఇలా పల్లీలమ్ముతున్నావేంది అని అడిగాడు భరత్. ఒక్కసారిగా ఆమె ముఖమంతా దుఃఖమయమైంది. ఏం చెప్పను బేటా, ఎవరో రమణారావు అంట, పెద్ద కంపెనీ యజమాని అంట. నీ షాపులో బట్టలు చాలా ఫేమస్ అయినాయి. నేను వాటిని మోడల్గా తీసుకొని సిటీలో 10 షాపులు పెట్టి బంజారా డ్రెస్సులు అమ్ముతాను. నువ్వు ఈ షాపును నడపొద్దు, వ్యాపారం చెయ్యొద్దని నన్ను బెదిరించాడు. నా దుకాణం మొత్తం పగలగొట్టిండు. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణారావు పెద్ద పలుకుబడి ఉన్న మనిషంట బేటా, విషన్న వదనంతో అన్నది. సరే, అయిందేదో అయింది కాని నీవు కృష్ణారామాని కూర్చోక ఎందుకు ఈ తిప్పలు, పల్లీలమ్ముడు? నీ కొడుకులు బిడ్డలు లేరా అన్న అతని ప్రశ్న పూర్తి కాకముందే ఆమె కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ మాయదారి దేవుడు యాక్సిడెంట్లో నా కొడుకు కోడల్ని తీసుకెళ్ళిండు బేటా. నా మనవరాలు మనవడు 8-10 చిన్న పిల్లలు నా దగ్గర ఉన్నారు. వాళ్ళని సాకడానికే ఈ తిప్పలు అంటూ బోరున ఏడ్చేసింది ధర్మీబాయ్. ఆ మాటలకు భరత్ గుండె బరువెక్కింది. నీకు నేనున్నాను, న్యాయం చేస్తాయాడి అంటూ ఆమెని కారులో ఎక్కించుకొని ఆమె కిరాయికుంటున్న ఇంట్లో దించి రేపొచ్చి కలుస్తానంటూ వెళ్లిపోయాడు. జరిగిన విషయం తల్లిదండ్రులు భార్యతో చర్చిస్తూ తాను ధర్మీయాడి తరపున కొట్లాడతానని, రమణారావు మీద కేసు వేస్తానని చెప్పగా వారు అందుకు అంగీకరిస్తూ మా సపోర్టు కూడా నీకుంటుంది అంటూ నైతిక బలాన్ని, మద్దతుని ప్రకటించారు. మరుసటి రోజు అనుకున్నట్టుగానే రమణారావుపై కేసు వేశాడు భరత్. 3 నెలల విచారణ తర్వాత తీర్పు ధర్మీయాడికి అనుకూలంగా వచ్చింది. రమణారావు ముసలావిడపై దౌర్జన్యం చేసినందుకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 20 లక్షల జరిమానా విధించడమే కాక ఆమె షాపును తిరిగి అప్పజెప్పాలని తీర్పునిచ్చింది ధర్మాసనం. 3 రోజుల్లో షాపును ధర్మీయాడికి అప్పగించి 20 లక్షల జరిమానా కట్టిండు రమణారావు. ధర్మీయాడి కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ డబ్బులు ఆమెకిస్తూ, దాదీ, మీ షాపు మీకొచ్చింది. ఈ డబ్బులతో ఇంకా 4 బ్రాంచులు పెట్టండి, ఆదాయం బాగుంటుంది. నీ మనవళ్లను మంచిగా చదివించు అని భరత్ అనగానే, వద్దు బేటా ఈ డబ్బులు. రేపు మళ్ళీ ఎవడో రౌడీ వస్తాడు, నన్ను బెదిరిస్తాడు, ఆ షాపుకు పోను అంటూ భయంగా పలికింది. సరే, అదే నీ భయమైతే నా భార్య కావ్య నీ తోడుగా ఉంటది. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఆమెతో పాటు ఇంకో 5 వర్కర్లను పెడదాం. మన బంజారా సంస్కృతి, వస్త్రాలు, సంప్రదాయ వస్తువులను కాపాడుకోవాలంటే మనం ఈ షాపు నడపాలి అంటూ ధర్మీయాడిని ఒప్పించాడు. షాపుని రెనోవేషన్ చేయించి పెద్దగా 2 అంతస్తుల్లో ఏర్పాటు చేయించాడు భరత్. ఇప్పుడు ధర్మీయాడి దుకాన్ 10 ఇంతలు పెద్దగా అయింది. ఆ యాడి నిజాయితీకి, శ్రమకి తగిన ఫలితం దక్కిందని ఆ బజార్ వాళ్లందరూ సంతోషించారు. తాను సిగ్నల్ దగ్గర పల్లీలు అమ్ముకుంటున్నప్పుడు పరిచయమైన 4 అనాథ పిల్లల్ని ఆ షాపులో వర్కర్లుగా పెట్టుకుంది ఆమె. ఆ రోజు షాప్ ప్రారంభం కావడంతో జనాలు షాపు ముందు కిక్కిరిసిపోయారు. ఆ దుకాణంలో బట్టలు కొన్నవాళ్లు, యూట్యూబ్లో ఆమె ఇంటర్వ్యూ చూసిన వాళ్లు, కావ్య స్నేహితులు, భరత్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు.
రిబ్బన్ కట్ చేయవలసిందిగా అందరూ ధర్మీబాయిని కోరారు. ఆమె మాత్రం ఆ బాధ్యత భరత్ తల్లి సరోజకిచ్చింది. అయ్యో యాడీ, ఇది మీ షాపు, మీరే కట్ చేయండి అన్నది సరోజ. లేదు బిడ్డా, నువ్వే చెయ్యి. నీ కొడుకు భరత్ లేకుంటే ఇదంతా జరిగేదా? ఈ బావులు 100 చెరువులు దీపించిన దానికంటే ఒక్క మంచి కొడుకును కన్నవారి జన్మ ధన్యమంటారు బిడ్డా. అట్లాంటివాడే నీ కొడుకు. తనని కన్న గొప్ప తల్లివి నువ్వు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే సోయి ఉన్న గొప్ప బిడ్డవు నువ్వు. కాబట్టి నీ సేయి గుణం మంచిగుంటది అంటూ కత్తెరను చేతిలో పెట్టింది ధర్మీబాయి. సరోజ రిబ్బన్ కట్ చేసి పరవశించిపోయింది. కుడికాలు పెట్టి అందరూ లోనికి వెళ్లారు. స్వీట్లు తింటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. కాని సరోజ మాత్రం ధర్మియాడినే తీక్షణంగా చూస్తూ ఉండడం గమనించిన భరత్, ఏంటి మమ్మీ అట్లా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదురా, ధర్మియాడి అచ్చం చనిపోయిన మా అమ్మలాగే ఉంది అన్నది.